హాయ్ హలో అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషస్ కిచెన్ వ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి పెసరపప్పుతో పప్పు. యాక్చువల్లీ పెసరపప్పుతో దోశలు తినుంటారు, వడలు తినుంటారు, కానీ పెసరపప్పుతో పప్పు ఎప్పుడైనా చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈజీగా చేసుకునే పద్ధతి నేను చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఏమేమి కావాలో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే పెసరపప్పు కావాలి. దీనికి నేనైతే పొట్టు పెసరపప్పే తీసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. నేనైతే టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసుకున్నాను. చూసారు కదా, 1.5 గ్లాస్ పెసరపప్పు అనేది వేసుకున్నాను అనమాట. వేసుకొని ఫస్ట్ అయితే దీన్ని కడగకుండా ఫ్రై చేసుకుందాం. లైట్గా స్మెల్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేసేసుకోండి. చూసారా, మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. మనకి ఆరోమా అనేది తెలుస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసి నానబెట్టేద్దాం. పెసరపప్పు అనేది తొందరగా నానుతుంది. సో ఒక 15 మినిట్స్ నానిన తర్వాత గట్టిగా రబ్ చేస్తూ రుద్దుతూ మనం కడిగితే ఏమవుతుందంటే మనకి ఆ పొట్టు అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది. ఇంకొంచెం పొట్టున్నా పర్లేదు, పెట్టేసండి. ఇప్పుడు మంచిగా 2-3 సార్లు కడుక్కున్న పెసరపప్పులో 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాం. దాని తర్వాత మన స్పైసీనెస్కు తగ్గట్టు 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి. దాని తర్వాత ఒక 3 టమాటోల్ని చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. చాలామంది చింతపండు స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ చింతపండు వేస్తేనే కొంచెం పులుపు తగిలి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో ఏం వేయాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మిరియాలండి, ఒక 4-5 మిరియాలు వేసుకోవాలి. అది దంచైనా వేసుకోవచ్చు, లేదా ఫుల్ మిరియాలైనా అలా వేసేసుకోవచ్చు. వేసేసుకొని విజిల్ పెట్టేసి, కుక్కర్ విజిల్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి పప్పుని. చూసారా, 5 విజిల్స్ అయితే పెట్టేస్తాను. దాని తర్వాత పప్పు చూడండి ఎంత మంచిగా ఉడికిందో. పెసరపప్పు యాక్చువల్లీ తొందరగా నానుతుంది, తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడు దాంట్లో మనం ఏం చేయాలంటే మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. తొందరగా స్మాష్ అయిపోతుందండి ఈ పప్పు అనేది. చూసారు కదా, ఇలా స్మూత్గా మెదుపుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం యూజువల్లీ యూజ్ చేసే పోపు దినుసులు, వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవాలి, ఒక 4-5. దాని తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. లేదు అనుకుంటే పోపులో కొత్తిమీర ఇష్టం లేదు అనుకుంటే మామూలు పప్పు ఉడికేటప్పుడే కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఇవంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, అంటే పొడుగ్గా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఆనియన్స్ కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసి ఈ పప్పుని తిరగమాత వేసేయాలన్నమాట. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా పెసరపప్పుతో పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకే కాదండి, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది, నాది గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.